హలో ఎవ్రీవన్, మనం ట్రైన్ జర్నీస్ చాలా ఫ్రీక్వెంట్ గానే చేస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసా? 1853లో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ముంబై నుంచి థానే వరకు 34 కిలోమీటర్స్ ప్రయాణించింది. ఇది స్టీమ్ ఇంజన్స్ తో నడిచిన ఒక చిన్న జర్నీ అయిన ఇండియన్ రైల్వేస్ కి మాత్రం ఒక గ్రాండ్ హిస్టరీకి ఫౌండేషన్ వేసింది. కట్ చేస్తే 172 ఇయర్స్ లేటర్ ఇండియన్ రైల్వేస్ ఇస్ ద 4th లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, ఏ లైఫ్ లైన్ ఆఫ్ 144 crore ఇండియన్స్. చెప్పాలంటే ఇది ఒక గొప్ప మైల్ స్టోన్. స్టార్టింగ్ డేస్ లో అంటే బ్రిటిష్ కాలంలో రైళ్లు మేజర్ సిటీస్ లైక్ ముంబై, చెన్నై, కోల్కతాను కనెక్ట్ చేసేవి. స్టీమ్ పవర్ ట్రైన్స్ అంటే ఆ రోజుల్లో ఒక వండర్ లాంటివి. తర్వాత 1951లో డిఫరెంట్ రైల్వే కంపెనీస్ ని మెర్జ్ చేసి ఒక ఇండియన్ రైల్వేస్ ఏర్పడింది. అప్పటి నుంచి ఇండియాకి ఇది లైఫ్ లైన్ గా మారింది. ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ అంటే వందే భారత్, రాజధాని, తేజాస్ ఇలాంటి ట్రైన్స్ చాలానే వచ్చేసాయి. మెట్రో, మోనో రైల్ ఇలాంటివి అర్బన్ ఏరియాస్ లో లైఫ్ ని చాలా ఈజియర్ చేస్తున్నాయి. స్టేషన్స్ లో వైఫై, క్యూఆర్ కోడ్ టికెటింగ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఇలాంటి టెక్నాలజీ సూపర్ ఇంప్రెసివ్ గా ఉంటాయి. టోటల్ గా 1.35 కిలోమీటర్ ట్రాక్స్, 7,000 ప్లస్ స్టేషన్స్ తో రైల్వే దేశాన్ని కనెక్ట్ చేస్తుంది. డైలీ కోట్లాది మంది ప్యాసింజర్స్ ని వారి డెస్టినేషన్స్ కి చేరుస్తూ ఇండియా యొక్క ఎకనామిక్ మరియు కల్చరల్ గ్రోత్ కి బ్యాక్ బోన్ గా నిలిచింది. ఇది ఇండియాకి జస్ట్ ట్రాన్స్పోర్ట్ కాదు, ఇది ఇండియాకి ఒక హార్ట్ బీట్ లాంటిది. సో వి షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ టు దిస్ ల్యాండ్ మార్క్ మూవ్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సరే, ఇవన్నీ ఓకే. అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, సీ యూ ఆల్.